నంబర్ 5 ముగ్గురు యువకులు కలిసి ఒక గుడ్డి వృద్ధుడి ఇంట్లో దొంగతనం చేసి భారీగా డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేస్తారు. అతను గుడ్డివాడు కదా, పని సులువుగా అయిపోతుందని వారు అనుకుంటారు. కానీ ఆ వృద్ధుడు మామూలు వ్యక్తి కాదు. అతను చాలా తెలివైనవైన మరియు భయంకరమైన వేటగాడు. ఆ ఇంట్లోకి వెళ్ళిన దొంగలు అతని నుండి తప్పించుకుని ప్రాణాలతో బయటపడటానికి చేసే పోరాటమే ఈ డోంట్ బ్రీత్ సినిమా. పక్కా ఎడ్జ్ ఆఫ్ ద సీ థ్రిల్లర్ కావాలనుకుంటే ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి. అవైలబుల్ ఇన్ తెలుగు. మస్ట్ వాచ్. నంబర్ 4 ఒక సీక్రెట్ ల్యాబ్ నుండి తప్పించుకున్న ఈ అమ్మాయి తన గతాన్ని మర్చిపోయి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. కానీ ఆమె కోసం కొంతమంది కిల్లర్స్ వెతుక్కుంటూ వచ్చాక కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఇందులో వచ్చే యాక్షన్ సీన్స్ మరియు ఆ అమ్మాయి చూపించే సూపర్ పవర్స్ అద్భుతంగా ఉంటాయి. ఒక మైండ్ బెండింగ్ మిస్టరీ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి. అవైలబుల్ ఇన్ తెలుగు. మస్ట్ వాచ్. నంబర్ 3 ఫ్యూచర్లో జరగబోయే యుద్ధం కోసం వర్తమానంలో ఉన్న మనుషుల్ని తీసుకెళ్తే ఎలా ఉంటుంది? వినడానికి చాలా షాకింగ్గా ఉంది కదా. అదే ఈ ద టుమారో వార్ స్టోరీ. భూమిని ఆక్రమించుకున్న భయంకరమైన ఏలియన్స్ నుండి తన కూతురి ఫ్యూచర్ని కాపాడటానికి ఒక తండ్రి చేసే సాహసమే ఈ సినిమా. మైండ్ బ్లోయింగ్ గ్రాఫిక్స్ మరియు హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్ ఈ మూవీలో హైలైట్. ముఖ్యంగా ఆ ఫైనల్ బ్యాటిల్ సీన్స్ మీకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఒక పక్కా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ చూడాలనుకుంటే దీన్ని అస్సలు మిస్ అవ్వకండి. అవైలబుల్ ఇన్ తెలుగు. మస్ట్ వాచ్. నంబర్ 2 తన తమ్ముడే తన సర్వస్వం అనుకున్న ఒక అన్న, కానీ ఆ తమ్ముడికి ఏదైనా ఆపద వస్తే ఆ అన్న ఒక మృగంలా మారిపోతాడు. అదే ఈ మర్సీ ఫర్ నన్ స్టోరీ. అమాయకుడైన తన తమ్ముణ్ణి గ్యాంగ్స్టర్స్ చంపాలని ప్లాన్ చేసినప్పుడు ఆ అన్న చేసే యుద్ధం మామూలుగా ఉండదు. నమ్మక ద్రోహం మరియు రక్తపాతం మధ్య సాగే ఈ పోరాటంలో అతను ఎంత దూరం వెళ్ళాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రా అండ్ బ్రూటల్ యాక్షన్ కావాలనుకుంటే ఈ సిరీస్ మీకు పక్కాగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అస్సలు మిస్ అవ్వకండి. అవైలబుల్ ఇన్ తెలుగు. మస్ట్ వాచ్. నంబర్ 1 ఒక ప్రశాంతమైన ద్వీపం, కానీ అక్కడుండే మనుషులు మాత్రం చాలా క్రూరమైన వాళ్ళే. ఆ ఊరు మనుషుల చేతిలో చిత్రహింసలు అనుభవించిన ఒక అమాయక మహిళ తిరిగి తిరగబడితే ఎలా ఉంటుంది? అదే ఈ బిడేవిల్డ్ మూవీ. తన కూతుర్ని కోల్పోయాక ఆ ఆవేదన కోపంగా మారి ఒక వేటగాడిలా తను చేసే విధ్వంసం మామూలుగా ఉండదు. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ఆ రివెంజ్ సీన్స్ చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. రా అండ్ బ్రూటల్ యాక్షన్ కావాలనుకుంటే ఈ సినిమా మీకు పక్కాగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అస్సలు మిస్ అవ్వకండి. అవైలబుల్ ఇన్ తెలుగు. మస్ట్ వాచ్.